అనిత చరితుండైన ఉత్తాన పాదుండను భూవరేణునకు సత్పుత్రుడనంగ ఉదయించి మహిమను పెంపొంది బాల్యంబు జనకునికడ నుండి సవతి తల్లి తనునాడు వ్యాఖ్యాసదదిగుంది మహిత దపంబు గావించి కాయంబు తోడదని మింట ధ్రువపద స్థాయి ఉందే. స్వయంభూమనుడికి ఇద్దరు కుమారుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ముగ్గురు కుమార్తెలు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి. ఈ ఐదుగురితోనే మానవ లోకమంతా సంపూర్ణమైందయా రాజా. అందులో ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు, సునీతి, సురిచి. ఈ ఇద్దరు ఉన్నారు అంటే అందులో ఒక ఆమె కొద్దిగా గట్టి మనిషి ఉంటుంది, ఆమెకు భయపడవలసి వస్తుంది భర్త. సునీతికి కుమారుడి పేరు ధ్రువుడు, సురిచి కుమారుని పేరేమో ఉత్తముడు. ఒకనాడు ఉత్తముడు వచ్చి తొడ మీద కూర్చుంటే పాపం ధ్రువకుమారుడు కూడా పోయి తండ్రి ఎడమ తొడ మీద కూర్చుందానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చింది సవత్తల్లి. ఒరే విధవ ఎక్కడికి వెళ్తున్నాగా, తండ్రి తొడ ఎక్కువ భాగ్యంబు తగిలనేని పుని నా గర్భమున నాడు పుట్టక అన్య గర్భంబున పుట్టిన గరదే జనకుని తొడ ఎక్కువ వేడుక సందడింప సవతి కొడుకా. సరా ఏయ్, నా గర్భంలో పుడితే నువ్వు ఆ యొక్క దరిద్రాలైన సునీతి గర్భంలో పుట్టావు. నా గర్భంలో పుడితే తండ్రి తోడ ఎక్కేవాడివి. లే, తొడ మీద దింపేయంగానే బాలానాం రోదనం బలం అండి. ఏం చేస్తాడు పాపం, ఏడ్చుకుంటూ కన్నతల్లి దగ్గరికి వస్తే అప్పుడు సునీతి దేవి దగ్గర తీసుకొని ముద్దాడి, నాయన ఎవరిని అనడానికి కూడా వీల్లేదు. స్వకర్మణాద్భవే దుఃఖం సుఖం తేనైవ కర్మణ దుఃఖదాత నగోప్యస్తి సుఖదాత నకశ్చన. మన కర్మఫలాన్ని మనమే అనుభవించాలని ఆయన. పినతల్లాడిన మాటలకు బాధపడకు, పినతల్లిని గురువనుకో. ఇక్కడికైనా తండ్రితోడేం కర్మ నాయన, నారాయణమూర్తి యొక్క తొడలో కూర్చునే భాగ్యానికి నోచుకుంటావని ఆశీర్వాద పెట్టింది మాతృదేవో భవ. కన్న తల్లి మాటలు విని 5 ఏళ్ల పిల్లవాడు కదిలి ఘోరారణ్యం వెళ్ళి నారాయణమూర్తిని గురించి జపం చేసి, ధ్యానం చేసి, తపస్సు చేసి, పూజ చేసి అనేక విధాల పరమాత్ముని ధ్యానంలో కూడా గడిపినాడు. శరీరం మీద జ్ఞానం, వైరాగ్యం రెండూ ఉంటేనే భక్తి ఫలిస్తుందండి. ప్రతిదానిలో దుఃఖదోషాను దర్శనం చేసుకుంటూ ప్రతిదాని మీద రాగంతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత విరాగానికి వచ్చి ఆ జ్ఞానం, విరాగం ఈ రెండు కూడా పక్షికి రెక్కల్లాగా ఉంటాయన్నమాట. అందుకే కలియుగం వచ్చే వరకు భక్తి ఏడుస్తూ ఉన్నదట పాపం. 2 వృద్ధులను పక్కకు పట్టుకొని నారద మహర్షి చూసేవరకు ఏముంది, ఎవరింటికి పోయినా కానీ దుఃఖంలో కృంగి కృషించిపోతున్నారు. వాడికి అది లేదని, వాడికి ఇది లేదని, వాడికి ధనం లేదని, వాడికి రోగాలు వస్తున్నాయని, వాడికి సంతానం లేదని, వాడికి ఉద్యోగం లేదని, ప్రతివాడు దుఃఖంలో కృంగి కృషిపోతుంటే పాపం నారద మహర్షి, అయ్యో కృష్ణ, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దౌర్భాగ్యమైన కలియుగం ఇలా అయిపోయిందయా అని అలా బృందావన మార్గంలో పోతుంటే నవయవనంలో ఉన్నటువంటి ఒక యువతి పాపం 2 వృద్ధుల నడిలో ఉండి ఏడుస్తుందట. అమ్మా నువ్వు ఎవరు అని అడిగాడు నారద మహర్షి. అయ్యో నారదా, నువ్వు కూడా మర్చిపోయినావా నన్ను? నేను భక్తినయ్యా. కృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోగానే నా సోదరుడైన జ్ఞాన వైరాగ్యాలు చూడండి ఎలా ముసలి వాళ్ళు అయిపోయినారో, వార్ధక్యంలో వచ్చిపడ్డారు. వీళ్లకు మళ్ళీ యవ్వనం ఎలా వస్తుందో నారదాను, బ్రహ్మఋషివి, ఏదైనా ఉపాయం చేత నా సోదరులకు మళ్ళీ యవ్వనం కల్పించవా అని అడగడం జరిగింది. నైరాశ్యంతో బయలుదేరి వెళ్ళాడు దేవఋషి. అలా పోతూ పోతుంటే సనకాదులు ఏదైనారు. సనకాదులకు ఈ విషయం చెప్పాడు. అయ్యా గిలా ఉన్నదంటే ఏం కాదు నారదా, కలియుగం చాలా గొప్పది. ఆ జ్ఞానానికి వైరాగ్యానికి యవ్వనం వచ్చేట్టుగా మేము చేస్తాం పదండి అని సనకాదులు వచ్చి వాడికి అక్కడ భాగవతం గానం చేసినారు. ఆ భాగవతం విని జ్ఞానం, వైరాగ్యం అవి 2 కూడా మంచి యవ్వనంలోకి వచ్చి పడ్డాయి. అంటే భాగవతం వింటే జ్ఞానం, వైరాగ్యం కలుగుతుంది. కలియుగంలో అందరికీ భక్తి ఉంటుందండి. భక్తి కావాలి, కోరికల్లో ఉన్నాం కదా. కోరికల్లో ఉన్నవాడికి తప్పకుండా భగవంతుని ఆశ్రయం ఉంటుంది. అందుకే చూడండి, ఎక్కడికి పోయినా, ఏ దేవాలయాల్లో వెళ్ళినా, ఏ ట్రైన్లలో పోయినా, ఏ సినిమా టాక్సీల్లో పోయినా, ఎక్కడికి పోయినా కానీ మంది ఉసుకవాలని మంది, భాగవతానికి తక్కువ మంది వస్తారు. భక్తి
కావాలి. దేవుడా వెంకటరమణ సంకటహరణ నన్ను ఎట్లా చేసి కాపాడు తండ్రి. ఏం కాపాడాలో కొడుక, నా కొడుకు ఉద్యోగం దొరికి అమెరికా ఈసా వచ్చాడు విజయ్ తండ్రి. ఎందుకు ఆయన ఇక్కడ నీళ్ళు పోసాడు కూడా అక్కడికి వెళ్ళిపోయినా అంటే మీరు నోటమాను. ఇక్కడన్నా ఉంటే ఎప్పుడైనా భయానక భక్తిగా నీళ్లు పోస్తాడు, లేకపోతే వృద్ధాశ్రమంలోనే వారేస్తాడు. కానీ అక్కడికి పోతే ఏమో నువ్వు వచ్చాక 3వ నాడు వస్తాడు వాడు ఫ్లైట్ దొరకక. జయ శ్రీకృష్ణ. ఈ విధంగా అవతారాలన్నీ కూడా చెప్పుకుంటూ ఆ ధ్రువావతారం అయిపోయిన తర్వాత, హే పరీక్షణ మహారాజా, ఉత్తానపాదన తరేత వృషభావతారం మునరింగింది వినుము. ఆగ్నేయుండను వానికి సుదైవన నాభి అనువాడు ఉదయించే ఆ నాభికి మేరుదేవి ఎందు హరి వృషభావతారం మునొత్తి దేహ ధర్మంబులు తెలిపే. దేహం మీద మోహం ఉన్నంతసేపు మన జ్ఞానం కలగదు. నా దేహం, నా కాలం, నాది, నా గడియారం, నా పెన్ను, నా అద్దాలు, ఇదే పనులు పడుతుంది. నాది నాది నాది. అందుకనే అది ఓడానికి ఎత్తిన అవతారమే వృషభావతారమయ్యా. ఆ తర్వాత మరియు పృథుని అవతారంబును. రాజు చక్రవర్తి అనేవాడు ఎలా ఉండాలో చెప్పడానికి లక్ష్మీనారాయణ అంశంతో జన్మించినాడు పురుచక్రవర్తి. 100 అశ్వమేధ యాగాలు చేసి పరమాత్ముని కృపకు పాత్రుడై దీపదానికి వెళ్ళిపోయినాడయ్యా పరీక్ష నరేంద్ర. మరియు మత్స్యావతారంబు వినుము. గనుడైన వైవస్వత మనుమును ఉద్ధరించుడగయ్యమునలో మత్స్యావతారంబునుంది. మత్స్య పురాణంబు ఉపదేశించి వేదంబు రజనకిచ్చే. సత్యవ్రత మహారాజు పరిపాలిస్తున్నాడు ద్రవిడ దేశాన్ని. ఆ మహానుభావుడు ఒక్కనాడు 7లో సంధ్యావందనం చేసి సూర్యుని కరిగ ప్రదానం ఇస్తుంటే చేతిలోకి చేప వచ్చింది. మళ్ళీ నీళ్ళలోకి విడిచాడు. అంటే ఆ చాప ఉంటుంది కదా మానవ భాషలో, పుణ్యాత్ముడమైన మహారాజు కాపాడుతావని నీ దోషుడిలోకి వస్తే నన్ను కర్ణమాలు విడుస్తున్నావా మహారాజా? దాయాదులు నన్ను చంపడానికి వస్తున్నారు, వలలు వండిన వాళ్ళు బెస్తవాళ్ళు వస్తున్నారు, నన్ను రక్షింపవయ్యా. మానవ భాషలో మాట్లాడా మత్స్యాన్ని చూసి ఆనందపడి కమలంలో వేసుకున్నాడు. ఇంటికి వచ్చేవరకే లోపల కమలం నిండా అయిపోయింది. అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు. ఇంటికి పోయినాక గంగాళంలో వేశాడు, గంగాళం నిండా అయింది. నాకు ఇది సరిపోవడం లేదు. గోలెంలో వేసినాడు, గోలెం నిండా అయింది. అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు. బావిలో వేశాడు, బావి నిండా అయింది. చెరువులో వేశాడు, చెరువు నిండా అయింది. ఒక్క దినంబున యోజనంబుల పొడుమున్నగిలగవు ఎవ్వడవు నీవు మహాత్మా, నిజంబుగా నీవు నారాయణచుండవే గదాగా. శ్రీహరి శ్రీహరి మాధవాగా. కృష్ణ కృష్ణ మాధవా. వేయి వందెల గోపాల వేదరారాయి వేళ. వేయి వందెల గోపాల 66. వేయి వన్నెల గోపాల వేగరారాయి వేళ. హాయి హాయిగా వేణుగానం, హాయి హాయిగా వేణుగానం వినితరింతుము మనసారా. వేయి వన్నెల గోపాల వేగరారాయి వేళ. చిరునవ్వులతో చిందెడి మోము, చిరునవ్వులతో చిందెడు మోము. చిక్కెను మాయద శ్రీలోలా, చిక్కెను మాయద శ్రీలోలా. ఒకసారి మా పక్కకు చేరి, ఒకసారి మా పక్కకు చేరి మక్కువది చుము ఎదుబాల, మక్కువది చుము ఎదుబాల. వన్నెల గోపాల వేగరారాయి వేళ.
గురుదైవంబని తల్లివి తండ్రివి గురుదైవంబని ఉల్లములో నిన్ను నమ్మితిరా ఉల్లములో నిన్ను నమ్మితిరా నమ్మిన వారిని వమ్ము చేయకు నమ్మిన వారిని వమ్ము చేయకు నమ్మిన కృష్ణదాసనుత వేయి వన్నెల గోపాల వేగరారా హాయి హాయిగా వేణుగానం హాయి హాయిగా వేణుగానం వినితరింతుము ఈ వేళ వేయి వన్నెల గోపాలకృష్ణ భగవానికి భక్తవత్సలుడు గనక వైవస్వతో మనమును ఉద్ధరించి మత్స్యపురాణం అనేటువంటి ఒక సంహితను ఉపదేశం చేసినాడు. కురుమావతారం ఎత్తినప్పుడు కురుమపురాణం, వరావతారం ఎత్తినప్పుడు భూదేవికి వరాహపురాణం ఉపదేశం చేసినాడు. నృసింహపురాణం ఇంకా ఉపపురాణాలు అనేకంగా ఉన్నాయి. భగవంతుడు మత్స్యపురాణాన్ని ఉపదేశం చేసి మరి కురుమావతారం చెప్తున్నాడయ్యా. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే మందర పర్వతం సముద్రంలో ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు 100 1000 యోజనాలు 1,00,000 యోజనాలు వెలుపుతూ అని కమఠాకృతి నుండి మందర పర్వతాన్ని మోసినాడు. ఎందుకంటే ఆ అమృత ప్రయత్నం ఆగకూడదు కనుక వెళ్ళి కిందికి బట్టి మీదికి లేపి ఇక చేసుకుంటున్నాయన అని చల్ల చేసినాడు దేవదానవుడు. అట్లా కూర్మావతారం ఎత్తినాడు. కూర్మరూపంతో దేవతందరికి కూడా అమృతాన్ని పంచిపెట్టినాడు ఆ పరీక్ష మహారాజా. మరి నృసింహావతారంబు వినుము. సురలోకంబుగలంచి దేవ సమితిం సృష్టించి ఉద్యద్గదాధరుడైవచ్చు నిశాచరుంగని కనద్దంష్టాకరాళస్య విస్ఫురిత భృకుడితో నృసింహగతి రక్షో రాజవక్షంబులి భీకర భాసన్నకరాజిదృంచే త్రిజగత్ కళ్యాణ సంధాయి. దేవలోకాన్ని వచ్చి దేవతలందరినీ కూడా జయించి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఒక హిరణ్యకశపుణ్ణి కొడుకు వ్యాజంతో కన్న కొడుకు శమధమ సంపన్నుడైనటువంటి కొడుకుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా వచ్చి త్వరల మీద పట్టుకొని అనేక వరాలు కోరుకుంటాడు వాడు. చెప్తాను మీకు, అది ప్రహ్లాద చరిత్రుడి గురించి చెప్తా. ఆ విధంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుని వధించి ప్రహ్లాదుని కూడా ఉద్ధరించినాడు. పరీక్ష మహారాజా ఆదిమూలావతారంబు చెప్పెదా కరినాథుండు జలగ్రహ గ్రహణము దుఃఖక్రాంతుడై 1000 వత్సరములకు ఈడుచుండా వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరి నీవే శరణు హరి నీవే శరణు నాకనిన కుయ్యాలించి వేవేగా వాశ్చరము దృంచి కరీంద్రుగాచే మైతోత్సాపంబునం నరేంద్రాజ. అన్యదాశరణం నాస్తి తమేవ శరణమమా అని గజేంద్రుడు ఎప్పుడైతే మొదలుపెట్టుకున్నాడో వెంటనే ఆదిమూలావతారమైనటువంటి ఒక హరి చిరికింజెప్పడు శంఖచక్రయుగమును సంధింపకుండానే వచ్చి ఆ జలచరాన్ని ఖండించి భక్తులైనటువంటి గజేంద్రుని ఉద్ధరించాడయ్యా. అది ఆదిమూలావతారం. వామనావతారంతో పొట్టివడువుగా వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర త్రిభువన సామ్రాజ్యాన్ని 3 అడుగుల భూమి వ్యాజంతో యాచించి మరి మొత్తం దేవేంద్రుడు కూడా ఇచ్చిపారేసిన అవతారం వామనావతారం. మరియు పరమేశ్వరుండు నారదా బ్రహ్మదేవుడు నారదుని చెప్పినటువంటి ఒక సంక్షిప్త భాగవతాన్ని చెబుతున్నాడు. రాజా, హంసావతారంబు నుండి అక్షయ భక్తి యోగంబున సంతుష్టాంతరంగుడగుచు నీకు నాకు ఆత్మతత్వ ప్రతీకంబైన మహాపురాణం ఉపదేశించే హంసస్వరూపి అయి నాకు నీకు ఈ భాగవతాన్ని ఉపదేశం చేసినాడు శ్రీమన్నారాయణమూర్తి. మరి మనవావతారము నుండి సఖీయ తేజ ప్రభావమున అప్రతిహతంబైన చక్రము ధరించి దుష్టవర్తనుడైన రాజులను దండించే. మరియు పరశురామావతారమున లోకకంఠకులైన రాజులను దుర్మావుడకయ్యి 21 మార్లు పరశువును ధరించి ధర్మోద్ధరణము చేసే.
ఆ తర్వాత రాజా, రావణాది రాక్షసులు విర్రవీగిపోగా, రావణాది రాక్షసులు విర్రవీగిపోగా, చిన్నబోయి దేవతలు విన్నవించుకోగా, రావణాది రాక్షసులు విర్రవీగిపోగా, చిన్నబోయి దేవతలు విన్నవించుకోగా, రామచంద్ర రూపముతో రక్ష చేసినావు, రామచంద్ర రూపముతో రక్ష చేసినావు, దీన బాంధవా, దీన బాంధవా, మా దిక్కు నీవే కాదా, దిరణాగత త్రాణ బిరుదు నీకు లేదా, హరే మాధవా, హరే మాధవా, మా గతి నీవే కావా, సంసార నావా సవరించరావా, హరే మాధవా. మహారాజా, అన్ని అవతారాల్లోకి వెళ్ళినా 11,000 సంవత్సరాలు రామరాజ్యాన్ని ప్రస్తావించి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి, ఆ తర్వాత సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత 2,000 సంవత్సరాలు అంటే 13,000 సంవత్సరాలు రాముడు జీవించాడయ్యా. 60 మంది సూర్యవంశరాజుల తర్వాత కూడా. మహారాజా, మరి ఆ శ్రీరామావతారంబు జగత్ పావనంబై విలసిల్లే నరేంద్రాగా, ఆస్మత్ ప్రసాద భాసుడంబయ్యే. పోతన గారు పలికడిది పలికించేవి కూడా రామభద్రుడు అన్నాడు కదా, అందుకే అస్మత్ ప్రసాద కారణమైంది అన్నాడు. ఎందుకంటే గోదావరి తీరంలో మహేశ్వర ధ్యానంబు చేయుచున్నటువంటి ఒక ఆ పోతన గారికి, అదే మా మంత్ర కూడా గోదావరి తీరంలో పడినే శంకర భగవాన్ని ధ్యానం చేస్తూ ఉంటే రామచంద్రుడు అగుపడ్డాడండి. ఇక విచిత్రం చూడండి, ఇక దైవం ఏదో మీరే నిర్ణయించుకోండి. కించితుల్మీల నేత్రుండనై మహేశ్వర ధ్యానంబు చేచుండ నాకు, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిల చెంగటనుండ ఒప్పువాడు, చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వలియుత తమాల వసుమతీయము భంగి ఘనవిల్లు మోపున బరగువాడు, నీలనగగ్ర సన్నిహిత బానుని భంగి ఘన కిరీటము తలంగల్గువాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు, వెడదయురంబువాడు, విపుల భద్రమూర్తి రాజన్య పురుషుడొక్కరుడు, నా కన్ను గవకుగానుపించే. రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. అటువంటి రామచంద్రుని అవతారం వచ్చినప్పుడు పోతన గారు అస్మత్ ప్రసాద కారణంబయ్యే అని విశేషణం పెట్టినాడు ఇక్కడ. అలా రామావతారం ఎత్తి ఆ తర్వాత తపసోత్తమా నారద పరీక్ష మహారాజా, దైత్యాంశంలో పుట్టిన రాజులందరినీ భూమి మొయ్యలేకపోతే అప్పుడు బ్రహ్మదేవుని దగ్గరికి పోయి భూదేవిని మొరబెట్టుకుంటే బ్రహ్మదేవుడు వెళ్ళి నారాయణమూర్తికి పాపం భూదేవి గోడంతా చెబితే అప్పుడు ఆ నారాయణమూర్తి యాదవ వంశం లోపల కృష్ణునిగా పుట్టి అనేక దివ్యలీలలు చేశాడయ్యా పరీక్ష మహారాజా. మరి నరకముర ప్రలంబ యవన దివముష్టికమల్ల కంసజంబర శిశుపాల పంచజన పౌండ్రక పల్వరదంతవక్త వానరకర సల్వవత్సవకనాగ విడూరద రుక్మికేసి తద్దురవృషధేనుక ప్రముఖ దుష్ట నిషాటుల దుంచె కృష్ణుడు నరేంద్ర. కృష్ణుడి చేతిలో మరణించిన వాళ్ళందరి పేర్లన్నీ చెంపకమాలలో ఉతికాడు పోతన గారు. కృష్ణావతారంలో వీళ్ళందరినీ చంపినాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ.
125 ఏళ్ళు జీవించాడయ్యా భూలోకం లోపల. జ్ఞానమూర్తి అయినటువంటి ప్రేమస్వరూపుడైన ఆ పరమాత్ముడు. రాజా, ఇట్లు లోకోత్కృష్టుండైన కృష్ణుని మహాత్మ్యం బెరంగించింది ఇంకా వ్యాసావతారం వినుమా. ప్రతీగం లోపల సంకుచిత భావులు అల్పతరాయువులు అయినటువంటి ఒక మానవులు పుడతారని చెప్పి మర్త్యులకు అగమ్యమైనటువంటి వేదం అర్థమై చావదు కనుక వీళ్ళందరికీ వేదం యొక్క భావన అర్థం కావాలంటే పంచమ వేదం అనేటువంటి ఒక మహాభారతాన్ని మందమతులందరికీ కూడా రచించినాడు. భారతం వినాలి. భారతం వింటే తమో గుణం పోతుంది. ఏమున్నదండి భారతంలో కూడా 18 రోజులు 18 లక్షల సైన్యం డిష్యం కొట్టాడారు, తమో గుణంతో వచ్చారు అందరూ. ఆఖరకు పంచపాండవులు కృష్ణుడే మిగిలాడు. అందుకే భారతం చదివితే తమో గుణం పోతుంది. ఆ తర్వాత రామాయణం చదువుకోవాలి. ఎలా బతకాలి, ఏ విధంగా జీవించాలి అనే సంసారానికి సంబంధించిన, ప్రపంచానికి సమాజానికి సంబంధించినటువంటి ఒక ధర్మాలన్నీ కూడా రామాయణంలో ఉంటాయి కనుక రామాయణం చదువుకోవాలి. దాంతో రజోగుణం అంతా దూరం అయిపోతుంది. రామాయణంలో అంతా రజోగుణమే. కైకమ్మ కోరికలు కోరుడైంది, సీతమ్మ బంగారులేడి కావాలనుడైంది, ఆ చుప్పనాది పోయి రాముని కోరుడైంది, ఆ రావణాసురుడు సీతమ్మను కోరుడైంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిభద్రాధికం తేయ కర్మసంగేన దేహినం. అనేక కోరికల్లో వేసి ఆ కోరికలు నెరవేరకపోతే ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అంతే రజోగుణం. అదే బాధ. అంటే రామాయణంతో రజోగుణం అంతా నశించిపోతుంది. ఆ తర్వాత భాగవతంలోకి వచ్చావంటే ఏమీ లేదు, ఇక సత్వగుణం వస్తుంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన భద్నాతి జ్ఞానసంగేన చానఘా. సత్వగుణంతో సద్భక్తి సంభవిస్తుంది కనుక అగో ఇలా వ్యాసావతారం ఎత్తి అందరికీ తెలవడానికి అష్టాదశ పురాణాలు నిర్మాణం చేసి పంచమవేదమైనటువంటి భారతాన్ని రచించాడయ్యా. మరి ఆ తర్వాత మరియు బుద్ధావతారం అతిలోలాత్ములైన వేదాచార సంశీలులు తట పాషండ మతౌప్యధర్ములు జగత్ సంవారులైనట్టి రాక్షసుల సంవరింప బుద్ధుడై ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అని ధర్మ ప్రబోధం భుజేసే దానవుల పద్మాక్షుండు. అంటే కాలోచితంగా దుష్ట శిక్షణ చేయాలి. అంటే అందరినీ చంపడమే కాదు, వాడిని మానసికంగా మారవాలి. అదే చేశాడు బుద్ధుడిగా అవతారం ఎత్తి. మరి ఆ తర్వాత కల్కి అవతారం వినుము. వనజాక్షస్థవ శూన్యులు. ఎప్పుడు పుడతాడు కల్కి అవతారం అంటే ఇప్పుడు కల్కి భగవాన్ కాదండి. కల్కి అవతారం ఎప్పుడు ఎత్తాడో చెప్తున్నాడు. రామ అనేవాడే ఉండడట. వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదా వాక్య శోభనరాహిత్యులు సూర్యు చేతరులు పాషండులున్నైన విప్రనికాయమును శూద్రభూవివులు పాటిల్లినన్ కల్కి అయి జననం బంది అధర్మము నడచి సంస్థాపించు ధర్మం విలన్. స్వహా స్వధ భగవంతుని గురించి అగ్ని లోపల ఆవునేని వారేసేవాడు ఉండడు. తల్లిదండ్రులకు జన్మ ఇచ్చినటువంటి తండ్రికి తాతకు ముత్తాతకు పిండం పెట్టేవాడు ఉండడు. పేరు వాళ్ళది తినడు మనది ఏమున్నది, ఆయన అత్తాడా చూస్తాడా తింటాడా వండుకుంటేనే మనమే తినడే అనే భౌతికవాదం ప్రబలిపోతుంది. రాను రాను ఇప్పటికే కనబడుతున్నది 20%, 30% భావన. భారతీయ సంస్కారంలో ఉన్నటువంటిది భావ సంశుద్ధి తేజ తపోమానసం ఉచితే అన్నాడు వ్యాసభగవానుడు. ఎప్పుడైతే నీకు భావ సంపత్తి ఉంటుందో భక్తి సంపత్తుని దగ్గర భగవంతుని దగ్గర ఉండేట్టే. భావన లేకపోతే భగవంతుడు లేడు. చూడాస్తున్నాడా ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయినారండి. ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి రోజు గోదావరికి పోతారు. ఈ నాస్తికుడు ఏం చేస్తాడు, ఓ బట్టల సబ్బు మెయ్యి సబ్బు పట్టుకొని వెళ్ళి బట్టలు తెల్లగా ఉతుక్కొని మంచిగా మెయ్యి సబ్బు 2-3 సార్లు సబ్బు పెట్టుకొని షాంపూలు పెట్టుకొని సచ్చ కడిగిందే అడుగులు తుడుచుకుంటూ స్నానం చేస్తుంటాడు. వీడు పోయి ఒకసారి ఆయనతో స్నానం చేసి ఇంత ముర్తికను తీసుకొని మనలో ఉట్టాం మనలోనే పోతాం కనుక ముర్తిగా స్నానం చేయాలి. గోదావరి పుణ్యనదిలో పోయినప్పుడు ఆ మన్నం తీసుకొని రాసుకొని స్నానం చేస్తూ ఉన్నాడు. సూర్యుని కరిగపడదానం విడుస్తున్నాడు సూర్యనారాయణ అని గాయత్రి మంత్రం చెప్పి. వెళ్ళి రాగా వీడు అంటున్నాడు, అరే
సూర్యుడి మీద నీళ్లు పోసినావు, ఎన్ని వేల యోజనాల దూరంలో ఉన్నాడే సూర్యుడు, ఆయన మీద నీళ్లు పడ్డాయిరా పిచ్చోడా, ఏం మనిషిరా నువ్వు పోయాను. ఏ పోనీరా, ఎవరి మతం వాడిది, నువ్వు మొక్కబోని మానే నన్ను డిస్టర్బ్ చేస్తావు. ఇక రోజు కదా వీడు, దగ్గర 8 కిలోమీటర్లు ఉంటుంది గంగ, రోజు ఒకడం రోజు కంటే ఓనాడు వీడికి కోపం వచ్చింది. ఇక ఆస్తికుడికి ఈ విధవగానికి ఎలా అయినా జ్ఞానోదయం కలిగించాలి. సావా దోషణ గుణానుభవంతి, వాణి గుణంలోకి నేను పోవద్దు, నా సమయంలో దారిలోకి వాడిని మారుస్తానని చెప్పి ఈ ఆస్తికుడు ఏం చేశాడు, ఒక్కనాడు వీళ్ళు లేనప్పుడు మన ఇంటికి వెళ్ళి, అమ్మ మీ ఆయన నీ ఫోటో ఇమ్మంటున్నాడమ్మా. ఈ నాస్తికుడి భార్య ఫోటోని తీసుకువచ్చుకున్నాడు, దాన్ని ఎల్లారు చేయించి మంచిగా పెద్దగా చేయించినాడు, బట్టలు చుట్టుకొని గంగా స్నానానికి వచ్చాడు, స్నానం గినమైంది, ఇద్దరు బయలుదేరి వస్తున్నాడు. మళ్ళీ వాడు గదే పాట, ఏం చెప్తే వినవరా, సూర్యుడికి నీళ్ళేం పోస్తావు కదమ్మా, సూర్యుడి మీద పడుతున్నాయి నీళ్ళనే పడుతున్నాయి కదా అన్నాడు. బట్టలోంచి వీని భార్య ఫోటో తీశాడు, నాస్తికుని భార్య ఫోటోను తీసి ఆ భార్య ఫోటోను అని ముద్దించుకున్నాడండి. వాడు ఒక్క చెంపదెబ్బ కొట్టాడు. ఎందుకు కొట్టావురా నన్ను, నా భార్యను ముద్దించుకుంటావురా, ఎక్కడో ఇంట్లో నీ భార్య ఉన్నది, ఇక్కడ నీ భార్య ఫోటోను ముద్దించుకుంటే నీకు అంత కోపం వచ్చింది కదా. ప్రత్యక్షంగా కనబడుతున్నాడు, ఆసో ఆదిత్యో బ్రహ్మ ఆర్యసు పూజితవో సూర్యదేవ ఆరోగ్యమానందం అందించరావా. ఆర్యసు పూజితవో ఆరోగ్యమానందం అందించరావా, ఆరోగ్యమానందం అందించరావా. ఆర్యసు పూజితవో సూర్యదేవా దేవా ఆర్యసు పూజితవో సూర్యదేవ ఆరోగ్యమానందం అందించరావా. వివిధ నామముల వెలిగడి దేవా విశ్వసాక్షివై వెలిగడి దేవా, వెలిగడి దేవా. అంశభానుడవు సహస్రంశుడవు తపన తాపనుడ రవి వికర్తనుడా. ఆర్యసు పూజిత ఓ సూర్యదేవ ఆరోగ్యమానందం అందించరావా, ఆరోగ్యమానందం అందించరావా. సూర్యనారాయణ భగవానికి యా. అప్పుడు వాడు అన్నాడు, చూడు నీ ఇంట్లో ఉన్న భార్య చిత్రాన్ని ముద్దించుకుంటేనే నీకు ఇంత కోపం వచ్చిందే. అసలు ఆదిత్యో బ్రహ్మ అని వేదాలు చెబుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తికి నీళ్లు పోస్తే వద్దంటున్నావు అనగానే, అరే నిజమే రబ్బాయి, నా భార్య చిత్రాన్ని ముద్దించుకుంటేనే నాకు కోపం వచ్చింది, నిజంగానే నేను కూడా రేపు నుంచి పోస్తానని వాడు మళ్ళీ సరెండర్ అయినాడు భక్తి. అగో ఆ విధంగా ఉంటుందన్నమాట భగవంతుని యొక్క భావనా బలం ఎక్కడైతే ఉంటుందో, అగో ఈ భావనా బలం కలియుగంలో కూడా పోతుంది. వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదాశబ్దరాహిత్యుడు. తల్లిదండ్రులకు పిండం పెట్టేవాడు కానీ, దేవతల గురించి యజ్ఞం చేసేవాడు కానీ ఉండడు. ఫలం కూడా గంతే ఉంటుంది అనుకోండి. అప్పుడు అంతా కలిగి ఉంటుంది, 16 ఏళ్ళ ఆయుష్ అవుతుంది కలియుగం చివరి లోపల అని మొత్తం భాగవత సంక్షిప్త భాగవతాన్ని 24 అవతారాల యొక్క సంక్షిప్త భాగవతాన్ని వినిపించినాడు శుకదేవుల వారికి. శుకదేవుల వారు పరీక్షితుడు. పరీక్ష మహారాజా, అనేక ఉపాఖ్యానాలతోని భక్తి జ్ఞాన విరాగ తత్వాలతో విరాజిల్లేటువంటి ఒక ఈ సంక్షిప్త భాగవతాన్ని చెప్పాను. మరి నీకు ఏం కావాలో కోరుకోవయ్యా, నీకు ఏది కావాలంటే అది వినిపిస్తానన్నాడు శుకదేవుల వారు. అప్పుడు పరీక్షిత్తు శుకదేవుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు. హే మునీంద్ర, ఆనందమైంది, నీ అవతార క్రమం అంతా కూడా నేను విన్నాను. దైత్యులను వెతికి భగవంతుడు చంపుతున్నాడని చెప్తున్నావు కదా నీ భాగవతం లోపల, ఈ కథ విన్నదాని లోపల. మరి భగవంతుడు సర్వభూతాలకు సముడు, నెచ్చలి, ప్రియుడు, ఆఢ్యుడు, అవినాశి అని చెబుతున్నావు కదా. మరి రాక్షసులతో భయపడా రాక్షసులను చంపడం ఎందుకు? మరి దేవతలు ఏమైనా లంచం ఇస్తున్నారా? మరి కోరికలు లేనివాడు నిర్వికారుడు నిరంజనుడు చెప్తున్నావు కదా. ఈ సంశయం దూరం చేయమన్నాడు. వెతికి రాక్షసులను చంపడం ఎందుకు? ఈ దేవతలను కాపాడడం ఎందుకు? పక్షపాతం కదా. మరి పక్షపాత శూన్యుడు పక్షపాతుడు అని చెబుతున్నావు.
నా ఈ సంశయం దూరం చేయమన్నాడు. దైత్యులను చంపి దేవతలను కాపాడడం ఎందుకు? ఇది ప్రశ్న. అన్న సుఖదేవుడు అన్నాడు, నరేంద్ర నీ సంప్రశ్నము వర్ణనీయము గదా. నికంబు రాజేంద్ర లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రం భుజంతింప తద్దాసాఖ్యానములొప్పు విష్ణుచరణాధ్యాన ప్రధానంబులై శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబులై. నారాయణమూర్తి చరిత్ర విచిత్రంగా ఉంటుందా? నీకు సందేహం రావడంలో ఏమాత్రం అశక్తి లేదు, ఆశ్చర్యం లేదు రాజా. ఆ పరమాత్ముని నారాయణమూర్తి దాసల కనుక ఆయన లీలలు అదే చిత్రంగా ఉంటాయి. పరమాత్ముని యొక్క కథలే చిత్రంగా ఉంటాయి. విను, మా గురుదేవులు అయిన కృష్ణద్వైపాయనకు నమస్కారం చేసి హరికథ నంబు చెప్పేదా. వ్యక్తుండు కాక గుణంబు లేక ప్రకృతిని చెందక భవంబు పొందక పరమేశ్వరుడు తన మాయవలనైన గుణములను ఆవేశించి బాధ్యపాదకర్తలను అందిస్తూ ఉంటాడు. సత్వరజస్తమో గుణాలనేవి ప్రకృతి గుణాలు కానీ పరమాత్ముడి గుణాలు కావు. పరమాత్ముడు గుణాతీతుడు. ఈ ప్రకృతిలో ఉన్నవాణ్ణి సృష్టి స్థితి లయం చేస్తుంది ఈ ప్రకృతి. రజోగుణంతో సృష్టి, సత్వగుణంతో పాలన, తమో గుణంతో లయం. ఇక్కడ భగవంతుడికి ఎవరి మీద దేశం కానీ ఎవరి మీద రాగం కానీ ఉండదు. రాజా, నీకు వచ్చినట్టే పూర్వకాలంలో ధర్మరాజు రాజసూయాగం చేయగానే ఆ రాజసూయాగం లోపల శిశుపాలుడు కృష్ణ పరమాత్ముని చేతిలో మరణించగానే ధర్మరాజుకు నీలాగనే సందేహం కలిగింది. హే నారదమునీంద్ర, మలంలో పురుగై వీడు పుట్టక మరి కృష్ణుని లోపల కలిసిపోవడం ఏమిటయ్యా అని అడిగా నారదుల వారిని. ఎందుకంటే వీడు ఇంతసేపు దూషించాడు కదా నారాయణమూర్తిని, కృష్ణుణ్ణి. అంటే అప్పుడు అన్నాడు కదా ధర్మరాజు అన్నాడు. ధర్మరాజుతో నారదుల వారు అంటాడు, ధర్మనందనా విను, మార్గాలు వేరైన గమ్యస్థానం ఒకటేనయ్యా. అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవముననైనా భీతినైన తగిలిదనపనగినాత్ముండకు హరి చేరవచ్చు వేరు చేయడతడు. ఎంత సదుపాయం చూడండి, ఎంత సౌకర్యం ఇచ్చాడు వ్యాజ కరుణామూర్తి పరమాత్మ. కోపం వచ్చినా కానీ భగవంతుడిని దూషించు, తిట్టిన మాని నువ్వు తిడితే నవ్వుతాడు పరమాత్మ. ఆహా, నా భక్తుడు తిడుతున్నాడు ఆయన. చెలిమినైనా స్నేహం చేస్తే ఆయనతోనే చేయి. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిదా నిర్వైర సర్వభూతేషు యస్య మామేతి పాండవా. భగవంతుని కర్మే చేయి, భగవంతునే పూజించు, భగవంతునే జపించు, భగవంతుని భక్తులతో సహవాసం చేయి. బాంధవమునైనా భీతినైనా ప్రాణభీతినైనా. రాజా, మరొక సంగతి చెప్తాడు వినమన్నాడు నారదుల వారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుబాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమను మీరలు భక్తిని మేము ఇద చక్రింగంటిమి. ఎట్లయినా ఉద్ధామధ్యాన గరిష్ఠుడయ్యనేని హరింజెందవచ్చు దాత్రీశ్వర. కామోత్కంఠత గోపికలు ముగ్ధమోన సుకుమార శ్యామసుందరుడైన కోటి మనపదాకారుని చూసి మోహించిపోయినారు, అయినా మోక్షానికి పోయినారు వాళ్ళు. భయమునను కంసుడు అష్టమగర్భం కృష్ణుడు అష్టమగర్భం కృష్ణుడు రోజు సహస్రనామాల పారాయణం చేసి వాడు మోక్షానికి పోయినాడండి, భగవంతుల్లోనే ఐక్యమైపోయినాడు. మరి వైరంతో శిశుపాలుడు రోజు ధ్యానం కావాలంతే. యాదవంశంలో పుట్టాడు కనుక యాదవులందరూ మోక్షాన్ని పోయినారు. బావా బావా అనుకుంటూ మీరు, భక్తి మార్గంలో మేము. ఉద్ధామ ధ్యాన గరిష్ఠుడయ్యనేని హరింజందవచ్చు ధాత్రీశ్వర. ధ్యానం జరగాలి. రామ 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 అంటుంటే ఆ వార్త శబ్దబ్రహ్మ మూసుకొని వెళ్ళి రాముడికి ఇస్తుంది కానీ రావణాసురుని దగ్గరికి పోదు. ఎందుకంటే నామంలో ధామం ఉన్నది కనుక. రామ రామేతి యద్వాణి రామ రామేతి యద్వాణి
మధురం గాయతి క్షణం బ్రహ్మా సురాపోవా మృత్యంతే సర్వపాతకై. అలా ప్రీతిపూర్వకంగా అన్నమాట, నాభిలోంచి రావాలి పరమాత్మ యొక్క దివ్యనామ సంకీర్తన వాణి. యా వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పోయినారయ్యా రాజా. అప్పుడు అన్నాడు నారదుల వారు, ధర్మనందన ఇదేం చూసావయ్యా, ఇది చివరి అవతారం వీడిది. వీడు మొదలు శ్రీహరి ద్వారపాలకులు, వీళ్ళు జయ విజయులు అనేవాళ్ళు. మొదటి అవతారం లోపల హిరణ్యాక్షరంగా పుడితే 2 అవతారాలు ఇచ్చినాడు పరమాత్మ. వాళ్ళే మళ్ళీ కృతయుగం త్రేతాయుగం లోపల రావణ కుంభకర్ణుడు పుడితే శ్రీరాముడు అవతరించి వాళ్ళని సంహారం చేశాడు. ఇప్పుడు శిశుపాలకుడుగా జన్మించారు. ఏ నరేంద్ర, కన్న కొడుకునే చంపుదామని ప్రయత్నం చేశాడయ్యా హిరణ్యకశపుడు. వరావతారంతో హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత ఆ హిరణ్యకశపుడు దుర్మార్గుడయి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నం చేశాడు అనగానే ధర్మరాజు అన్నాడు, ఏమిటయ్యా అంత గమ్మత్తుగా ఉండేది, కన్న కొడుకుని ఎవడైనా చంపుతాడా? వాడు వెడ్డాడైనా గుడ్డాడైనా కానీ వాడి దగ్గర పెట్టుకొని అలా ముద్దుగా పెంచుకుంటారే. మరి అటువంటి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నం చేశాడు అంటున్నావే, అటువంటి వాడిని చరిత్ర వినాలనిపిస్తున్నావు చెప్పు అన్నాడు ధర్మరాజు. రాజా నేను వరాహవతారంతో హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత కోపంతో తల్లిని ఓదార్చి అజరామర భావాన్ని పొంది చావు లేనటువంటి వరాన్ని కోరుకోవడానికని మందరాజల పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ. ఇలా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తపస్సు అనే అగ్ని 14 లోకాలను దహించుకుంటూ పోతుందట. దేవతలందరూ వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి, అయ్యా అపర బ్రహ్మావతారం ఎత్తడానికని దితిపట్టి తపస్సు చేస్తున్నాడు, మరి వీళ్ళను మమ్మల్ని కాపాడే బాధ్యత నీదేనయ్యా బ్రహ్మదేవ అని బ్రహ్మదేవుని దగ్గరికి పోయి మొరబెట్టుకున్నారు వీళ్ళంతా. నేను కూడా ఏం చేయలేను ఆయన, వరాలు ఇస్తాను కానీ అనగానే ఇప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థన చేసినారు. మమ్మేలవా మాధవ, మమ్మేలవా మాధవ, మాధవ మాధవ మాధవ, మమ్మేలవా మాధవ. కమ్మని నగుమోము కనులకు చూపించి, కమ్మని నగుమోము కనులకు చూపించి, కడతెత్తువని నేను కాచుకొని ఉన్నాను. మమ్మేలవా మాధవ, మాధవ మాధవ మాధవ, మమ్మేలవా మాధవ. ఎందరినో గాచితివి, ఎందరినో బ్రోచితివి, ఎందరినో గాచితివి, ఎందరినో బ్రోచితివి, నందనందన కృష్ణ కృష్ణ. నందనందన కృష్ణ నన్నేల మరచితివో, నందనందన కృష్ణ నన్నేల మరచితివో. సనక సనందన సన్నుత చరిత సాధు భక్త జన వందిత చరణ, సనక సనందన సనుత చరిత సాధు భక్త జన వందిత చరణ. ఇందిరారమణ ఆర్త శరణ్య ఆదుకోక ఆలస్య మేలరా. మమ్మేలవా మాధవ, మాధవ మాధవ మాధవ, మమ్మేలవా మాధవ.
దేవతలారా పోతా మందర పర్వతానికి వెళ్ళి ఇప్పుడే నేను వాడిని వరాలు ఇస్తానని చెప్పి అంశవాహనారుడే బ్రహ్మదేవుడు వచ్చాడు. అస్థికలు చర్మమే ఉందండి వాడికి, హిరణ్యకశపుడికి. కమలలో నీళ్లు చల్లినాడు బ్రహ్మ. ఓ సురారి కులేంద్ర, లే, నీ తపస్సుకు ఆనందపడ్డాను, ఏం కావాలో కోరుకోనాయన, నీలాగా తపస్సు చేసి నన్ను మెప్పించిన వాడు ఎవరు లేడరా నాయన అని ఆనందపడ్డాడు బ్రహ్మ. కమలలో నీళ్లు చల్లగానే, హిరణ్యం అంటేనే బంగారం కదండి, బంగారంలాగా మెరిసిపోతున్నాడు హిరణ్యకశపుడు. ధనజానికి విలువదైన హిరణ్యకశపుడు పద్మసంభవుడికి సాష్టాంగ దండప్రణామం చేశాడు. హే పద్మసంభవ, కోరిన వాళ్ళ కోర్కులు నేర్పుతో ఇచ్చేటువంటి ఒక కల్ప తరువు లాంటి వాడివి నువ్వు. నిన్ను కోరుకుంటున్నా, కోరుకోమన్నావు కదా, కోరుకోనాయనా. గాలిన్ కుంభినిన్ అగ్నిన్ అంబువులనాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాణిని మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపుమా. పంచమహాభూతాలతో కానీ, మీద కానీ, కింద కానీ, రాత్రి కానీ, పగలు కానీ, ప్రాణం ఉన్నదంత కానీ, ప్రాణం లేనిదంత కానీ, రాత్రి కానీ, పగలు కానీ, నరుడు కానీ, సింహం కానీ, జంతువు కానీ, నవగ్రహాలు కానీ, దేవతలు కానీ, యక్ష గంధర్వ కిన్నర కింపురుషుడు కానీ, ఏ అస్త్రాలతో కూడా మరణం లేనిది కోరుకున్నాడు. అన్నా కశ్యపపుత్ర, బ్రహ్మ అంటున్నాడు, దుర్లభములి అర్థంబులు ఎవ్వారికి మున్నెవ్వారలు గోరరి వరములన్ మోరించిదిన్ నీయడం నన్ను గోరిన వెళ్ళ ఇచ్చిది ప్రవీణత్వముతో బుద్ధి సంపన్నత్వమున ఉండుమా. సుమతివై భద్రైకశీలుండవై అన్నా కశ్యపమిత్ర. ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి నీకు ఇస్తున్నా, కానీ సుమతివై ఉండు అంటున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుని మాటల అంతరార్థం గమనించండి. కుమతివైనావంటే చస్తావు, నేను ఇన్ని వరాలు ఇచ్చినా కానీ. సుమతివైతే బతుకుతావు, కుమతివైతే చస్తావు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు బ్రహ్మ. వాడికి ఏం తెలుస్తుంది అంతా? వీడు తపస్సు చేస్తుండగా 14 లోకాలు బుగబగ మండిపోయినవట, సమస్త జంతువులకు గుండెలు దడబుట్టిందట. అప్పుడు వాళ్ళందరినీ భయపెట్టాడు కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్లకు భయపడి వీడి వరాలు కోరుకుంటాడు. వాడి చేత రావద్దు, వీడి చేత రావద్దు, వీడి చేత రావద్దు అని కోరుకుంటాడు. గమనించండి ఇక్కడ. అంటే అసురీ సంపత్తికి, దానవులకు పట్టుదల ఉంటుంది కానీ చిత్తశుద్ధి ఉండదండి. చిత్తశుద్ధి లేకపోయే వరకు అగో దాంతో రావద్దు, నేను దీంతో రావద్దు. నీవు తపస్సు చేస్తున్నా అవన్నీ గడగడ వణికిపోయా మూర్ఖుడా, మళ్ళా మాటికి నువ్వు భయపడేందుకు. అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేదు వీడికి. వరాలు కోరుకున్నాడు, ఇంకేముంది, పోయి లోకాలన్నీ జయించి స్వర్గానికి వెళ్ళి అష్టదిక్పాలకులను బంధించి స్వర్గాన్ని పరిపాలన చేస్తున్నాడు దానవేంద్రుడైనటువంటి ఒక హిరణ్యకశపుడు. ఎక్కడనున్నవాడు హరి. దేవతలకు ఏమున్నదండి, ఇక ఎప్పుడు కష్టం వచ్చినా కానీ శ్రీమన్నారాయణమూర్తినే వరిస్తారన్నమాట. హరినామస్మరణ చేసుకుంటూ వైకుంఠపురాన్ని వెళ్ళినారు. పురుషోత్తమా శ్రీమన్నారాయణ వేదాంత విద్యాభయస్వరూపాత్రాణపరాయణ. ఏ దిక్పాలుర చూసి నేడలుగునో, ఏ పదవిని దృంచునో, దిజిపుత్రుండు చేయి వాగడములను ఏమని విన్నవింతుము శ్రీహరి. అష్టదిక్పాలకుల పదవులను తీసి పారేశాడు. కాంతిశీకులై పారిపోయిన అష్టదిక్పాలకులు అందరం. ఎప్పుడు ఎవరిని చంపుతాడో, ఎవరిని పిండం పెడతాడో, ఎవరిని పదవుడ కొడతాడో దితిపుత్రుడైన హిరణ్యకశపుడు అనగానే అప్పుడు అన్నాడు మేఘగంభీరముడు పరమేశ్వరుడైన శ్రీహరి, దేవతలారా భయపడకండి, నన్ను నమ్ముకున్న వాడికి కాస్త ఆలస్యమవుతుందేమో కానీ అంధకారం మాత్రం కాదన్నాడు.
ఇది భక్తి భావన లోపల అత్యంతమైనటువంటి ఒక ఉపాయం. భక్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మనం గత జన్మలో చేసుకున్న పాపాలని ప్రక్షాళన అయ్యేదాకా నీకు పచ్చశిరాతో సంతకం పెట్టాడు పరమాత్మ. దాన్ని మనం పరీక్ష అంటాం, కానీ పరీక్ష కాదు. పరీక్ష పెడితే మనం బతకం. భగవంతుడు పరీక్ష పెట్టాడు, కంటికి రెప్పలు కాపాడుతాడు కష్టాల లోపల. ఎందుకు కాపాడుతాడు? నీవంత కష్టం ఎవడు పడాలి? అందుకోసమే పరీక్ష కాదు అది. నిన్ను కాపాడుకుంటాడు, కాపాడి నీ పాపమంతా దూరం చేస్తాడు. అప్పుడు గట్టిపట్టు పడతావు. ఏషాం చంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మామనన్యభా. గత జన్మలో పాపంతో పోయినటువంటి వాళ్ళే అనన్య చిత్తంతో నన్ను స్మరిస్తుంటారన్నాడు పరమాత్మ. కనుక భయపడకండి. కన్న కొడుకుని శమధమ సంపన్నుని వాడెన్నడు చంపుడా అని ప్రయత్నం చేస్తాడో ఆనాడు వాడిని వాడి చంపు అప్పటిదాకా తలకాయ దాచుకొని పోయి అన్నాడు. పరమాత్మకి నమస్కారం చేశారు. ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు. బతికితే బస్సాకి తినచ్చు అనుకొని దేవతలంతా వెళ్ళిపోయినారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు హిరణ్యకశపుడు. ఆ హిరణ్యకశపుడికి విచిత్ర చరిత్రుడైన 4 కుమారులు ఉన్నారయ్యా పరీక్ష మహారాజా. హ్లాద, అన్హ్లాద, సంహ్లాద. ఇది చివరి వాడెవరో చూడండి. తనయందు అఖిల భూతములందు ఒక భంగి చమైతత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్యేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలత దీనులగా వజించువాడు సముల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దరచువాడు లీలలందును బొంకులు లేనివాడు. ఎవరయ్యవాడు? లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదివా. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదివా. మర్యాద అంటే ధర్మం. అందుకే ప్రహ్లాద చాస్మి దైత్యానమన్నాడు పరమాత్మ. 4 కొడుకుల్లో ఈయనే. మరి అంత గొప్పవాడైనటువంటి ఒక ఆ ప్రహ్లాదుని గుణగణాలన్నీ కూడా శత్రుడైన కీర్తిస్తారయ్యా. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురుకాలమునన్ గణుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి 39 సద్గుణాలు కలిగినటువంటి మహానుభావుడు పరమ భాగవతోత్తముడు ఆ ప్రహ్లాదుడయ్యా పరీక్ష మహారాజా. 24 గంటలు ఆ నారాయణమూర్తి యొక్క స్మరణే, హరినామస్మరణే ఎప్పటికి కూడా. హరి ఓం మనరా పరమానందము గణరా. హరి ఓం మనరా పరమానందము గణరా. హరి రూపమే ఓంకారము. హరి రూపమే ఓంకారము ఇది మరువకు నరుడా. హరి ఓం మనరా పరమానందము గణరా. మానవ దేహము పొందుట మహిళ దుర్లభమురా. మానవ దేహము పొందుట మహిళ దుర్లభమురా.
దానము ధర్మమును చేసి ధన్యతనందుమురా. దానము ధర్మమును చేసి ధన్యతనందుమురా. పాడుదేగా పాడు చెత్తగూడులోన పదిలమని భ్రమపడకు. పాడు చెత్తగూడులోన పదిలమని భ్రమపడకు. నెడుగాదు రేపైన మాడిపోవు ఈ గూడు. నరుడా పాడు చెత్తగూడులోన పదిలెమని భ్రమపడకు. నేడుగాదు రేపైన మాడిపోవు ఈ గూడు. గూడు జదరిపోక ముందు పాడుము శ్రీహరినామము. గూడు జదరిపోక ముందు పాడుము శ్రీహరినామము. హరి ఓం హరి ఓం మనరా. పరమానందము గనరా. హరి రూపమే ఓంకారము ఇది తెలియుము నరుడా. హరి ఓం మనరా. 24 గంటల నామస్మరణం చేసుకుంటే జీవిస్తున్నాడు. మనకు సందేహం, మరి భోజనం చేసుడు లేదా, మంచినీళ్ళు తాగుడు లేదా, ఎవరితో మాట్లాడడం లేదా, నిద్రపోవడం లేదా, ఎప్పటికైనా నామస్మరణమేనా? మరి సంసారంలో ఉన్నాం కదా, ఆయన ఎట్లా చేశాడు కానీ మనం ఎట్లా చేయాలని మనకు 1000 సందేహాలండి. ఒకటి కాదు, 2 కాదు. ఇక దేహం నుంచి సందేహాలు ఉంటాయి. కానీ సద్గురు దగ్గరికి వెళ్ళి ఆ సందేహాలన్నీ కూడా దూరం చేసుకోవాలి. ఎప్పటికి కూడా అజ్ఞాన గ్రంథులు, అహంకార గ్రంథులు అన్నీ కూడా సద్గ్రంథపడంతో, సద్గురు సేవతోని నశించిపోతాయి. రాజా రామచంద్ర భగవానికి. పరీక్ష మహారాజా, పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాదినేకంబున కర్మ నిర్వాణ భావమును విస్తరిస్తూ అప్పటిప్పటికీ దుర్జన సాంగత్యాన్ని దూరం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఇలా ఉన్నాడు ఆ యొక్క ప్రహ్లాద కుమారుడు. అయితే హిరణ్యకశిపుడికి చూసింది 3 పేరులో వీడో తీరుగా ఉన్నాడు ఏమిట్రా అని విచారం చేసుకున్నాడు.
మూగుమణిలాగా చెవిటిమణిలాగా అమాయకునిలాగా వీడు కూడా తయారైంది ఏమిటా అని శుక్రాచార్యుల కుమారుని చండామరుకులను రప్పించాడు. బ్రాహ్మణోత్తములారా, వీడికి విద్యాభ్యాసం చేసి త్రివర్గాలు చెప్పండి అన్నాడు. దానవులకు త్రివర్గాలు చాలండి, మోక్షం అవసరం లేదు వాళ్ళకు. ధర్మం, అర్థం, కామం అని కొడుకును పిలిపించినాడు. దగ్గరికి తీసుకొని, కొడుకా నాయనా ప్రహ్లాద, చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురదగల్గున్ చదువగవలయును జనులకు చదువు చదివించదాజులోద్ద చదువు తండ్రి చదువగవలయును జనులకు. ఇప్పుడు యథార్థం ఏంటున్నాడు పాపం. హిరణ్యకశిపుడు దుర్మార్గుడైనా శ్రీహరి ద్వారపాలకుడు కదా. చదువునివాడు అజ్ఞుండవు, విద్య రానివాడు వింత పశువు ఉన్నాడు. సత్తేదో అసత్తేదో తెలుసుకునే ప్రజ్ఞ చదువుకున్న వాడికి ఉంటుంది. గురువుల దగ్గరికి వెళ్ళి చదువునైనా అలాగే తండ్రి అన్నాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు. గురుకులానికి వెళ్ళాడు. వాళ్ళు ఎలా చెబితే ఆ విధంగా అప్పచెబుతున్నాడు. 4 వేదాలు, పంచకావ్యాలు, షట్శాస్త్రాలు అన్నీ చక్కగా నేర్చుకున్నాడు. 6 నెలల కోర్సు 4 రోజులు పడి చెప్పాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని దగ్గర తీసుకొని వచ్చారు. అయ్యా, నీ కొడుకు సకల వేదాంగ పారంగతుడైనాడయ్యా, కావాలంటే చూసుకోమన్నారు, ఏదన్నా బహుమానం ఇవ్వాలని అల్ప సంతోషుడు బ్రాహ్మణుడు. అప్ప చెప్పిన కొడుకుని చూశాడు. నాయన పుత్రా ప్రహ్లాదా, నీకు ఎయ్యది భద్రం చెప్పమనినా, సేఫ్టీ నీకు భద్రం ఏదిరా అన్నాడు కన్న కొడుకును. అనగానే తండ్రికి ప్రియనందనుండిట్లనియే, నాన్న ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరుమేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. శరీరం ధరించిన ప్రతి జీవి కూడా ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక అంటున్నాడు. ఇల్లు ఇదే ఇల్లు పెద్దది. ఈ ఇల్లులోనే చీకట్లో పడిపోతాం. ఏమిటా చీకటి? ఇంద్రియాల కోరికలు. ఆ కోరిక చేశా, ఈ కోరిక నెరవేరాలి, ఆ డబ్బు సంపాదించా, ఇక్కడ ప్లాట్ కొన్నా, ఇంకో ప్లేట్ కొనాలి. ఎన్నండి ఆశాపాశ శతైర్బద్ధ కామ క్రోధపరాయణ భగవద్గీత. అగో అటువంటి వాడికి ఈ యొక్క భగవద్భక్తి అంటనే అంటదని చెప్తున్నాడు. భేదభావాలు చేసుకుంటూ వీడు మంచి ఇది చెడ్డ అని ద్వైతంలో పడి కొట్టుకున్న దానికంటే సర్వమున్నతని, ఎవరతని? విష్ణు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అడవిలో ఉండానట. ఇప్పుడు అడవిలో ఉన్నవే జంతువులన్నీ మన ఇక్కడికి వస్తున్నాయి, మనమే అడవిలో ఉంటాం. మన డౌట్ కదా. కనుక ఇంట్లోనే అరణ్యం లాంటిది మహాత్ముల ఫోటోలు, భగవంతుని వాతావరణం కల్పించుకొని కమ్మ ధ్యానం చెయ్యి. ఇంట్లో ఎవరన్నా నీ మీద ప్రేమానురాగాలు కురిపించి అన్నం తిను, ఛాయ్ తాగు, పాలు తాగు అంటే పోయి తాగు, తిను, లేకపోతే అట్లాగే పడుకో. అదే అరణ్యం. ఉంటాడా? నా కోడలు నాకు చావోయలేదు, నా భార్య ఎక్కడికి పోయి నాకు టైంకి అన్నం పెట్టలేదు, ఎందుకయ్యా కాంప్లైంట్ అన్నీ చేస్తావు? నాకు అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ దాంతో నాకు కిరికిరి ఉన్నదయ్యా. గత జన్మలు నువ్వు కిరికిరి పెట్టావు, ఇప్పుడు అది కిరికిరి పెడుతుంది, తప్పేమున్నది అందులో? మళ్ళీ వసూలు చేసుకోవాలి కదా. అంత మంచిగా ఉన్నది గారు, దేనికి కుదరలేదు. అబ్బా మా అత్తతోనే నాకు కిరికిరి అని. గత జన్మల లోపల నువ్వు అత్తవయ్య ఆమె నేను కిరికిరి పెట్టినావో ఆ ఫలం మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నది. దుఃఖదాత నకుపస్తి సుఖదాత నగశ్చన స్వకర్మణాద్భవేత్ కర్మ. మన యొక్క సుఖంతోనే వస్తుంది, మన కర్మతోనే సుఖం, మన కర్మతోనే దుఃఖం. కనుక ఇటువంటి భేదాలు ఏది లేకుండా సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తానడవి నుండుట మేలు. అడవిలో ఉండకపోయినా మానగానే అడవిలో ఉన్నటువంటి ఫీలింగ్ తెచ్చుకుంటే చాలు అంటున్నాడు భావం.
ఇన్ని సౌకర్యాలు ఉండగానే మనం ఉండలేము, అడవిలో పోయి ఉంటాం. అక్కడ సంసారం లోపల గృహస్థాశ్రమం లోపల చక్కటి సౌకర్యాలు ఇచ్చినాడు భగవంతుడు కరుణామయుడు మనకు. ఇవన్నీ ఉండగానే ఆనందంగా ఉండాలి, కానీ ఉండలేము. ఏదో వెలితి, ఏదో తీరని కోరిక, ఏదో డిసప్పాయింట్, ఏదో కోరిక, ఇదేంద్రుడ పడిపోతున్నాడే కానీ వీటన్నిటి కర్తవ్యుడు సర్వమున్నతని దివ్య కళామయమంచు. నిన్ను పుట్టించి తల్లి కడుపులో కాపాడి మరి 10 మాసాలు కాగానే బయటికి దోసి బాల్యం కౌమారమైన తర్వాత యవ్వనాన్ని ప్రసాదించి ఇవన్నీ నీకు ఇచ్చినాడే. 10 ఇంద్రియాలు ఇచ్చి ఆ ఇంద్రియాలను తెలుసుకునే ప్రజ్ఞను నీకు ఇచ్చి కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచకోశాలు ఇన్ని తీర్లు నీకు ఇచ్చాడే, నిన్ను కాపాడుతున్నాడు కదా. అందుకే సత్యవ్రత మహారాజు అంటాడు మత్స్యావతారంలో 7 తీర్ల మనల్ని కాపాడుతున్నాడండి పరమాత్మ. చెలివై చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై